శివరామరెడ్డి గారు వారి తమ్ముడు కలిసి వాస్తుపరమైన మార్పులు ఎలా చేశారు చెప్దాం మేడం. మా తమ్ముడికి అక్కడ ఉండేది మేడం ఇల్లు, నా ముందు నా దారి ఉంటుంది కదా, ఆ దారిలో మీరు కారు పెట్టుకున్న దాంట్లో తను ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి రావడం వల్ల ఏమవుతుందో ఆ వీధి ఆయనకు చెడు అవుతుంది, అదే వీధి నాకు మంచి అవుతుంది. సో తనకు తెలియజేశా, ఇది నీకు చెడ్డ అవుతుంది, నాకు మంచి అవుతుంది. సో నీకు చెడ్డు తగ్గుతుంది, నాకు మంచి జరుగుతుంది. ఆలోచించుకొని మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇక్కడ నా పొలం ఉండేది, ఈయన కొంచెము నాకు కొంచెం ఉండాలి ఇక్కడ. సో నేను చెప్పాను తనకి, నా స్థలం నీ 1.5 సెంట్లు నాకు ఇచ్చేసి, ఇక్కడ 15 సెంట్లు నీకుంది, నువ్వు ఇక్కడ నాకు ఒక సపరేట్ నెంబర్ ఉంది. సో మా తమ్ముడు సపరేట్గా అంతా నువ్వు ఇక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటా, నాకు మంచి అవుతుంది, నీకు మంచి అవుతుంది అంటే ఆలోచించుకొని సరే నన్ను అట్లే చేద్దాము అని అన్నారు. అంటే నేను ముఖ్య కారణం ఏంటి, ఇదంతా మీకు తెలియజేసి మీ ద్వారా ప్రజలకు అందజేయడం అంటే అన్నదమ్ముల మధ్యన ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అంటే మనం ఇచ్చిపుచ్చుకోవడము, ఒకరికొకరము డెవలప్మెంట్గా బాగుండే దాని కొరకు చేసుకునే కార్యక్రమంలో భాగంగా మా తమ్ముడు దాన్ని అంగీకరించడంతో అది నాకు తనకి ఇద్దరికి మంచి అది దానికి సందర్భంగా తన ఇల్లు బాగా నీట్గా ఇప్పుడు ఇల్లంతా వాస్తుపరంగా అన్ని చేసాం. తోట అది చాలా బాగుంది, తోట అంతా బాగా వేసుకున్నాడు.